పల్నాడు జిల్లా మాచర్లలో వింత ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీటు నాదంటే నాదంటూ రెండు వర్గాల ప్రయాణికులు కొట్టుకున్నారు. విజయవాడ నుంచి నాగార్జున సాగర్కు ట్రైన్లో వెళుతుండగా రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇంతటితో ఆగకుండా మాచర్ల వద్ద ఆటోలో వెళ్తున్న ఓ వర్గాన్ని అడ్డుకుని మరీ దాడి చేశారు. ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేము ఆ రైల్వే స్టేషన్ కాడ నుంచి వస్తున్నాం సార్. కొత్తపల్లి దాటి రోడ్డు మార్జింగ్ దాడుతున్నాం. బండి అడ్డు వస్తుంటే ఎందుకు అడ్డు వస్తున్నారు, ఫోన్ అన్న మాట్లాడండి, పక్కనన్న మాట్లాడి బండి పోనండి అని చెప్పాము. ఈ లోపల ఆపి నలుగురు ఐదుగురు వచ్చి బండి మీద ఇంకొకళ్ళు వచ్చి 8 మంది మొత్తం కొట్టారండి మమ్మల్ని. ఏమైనా పాప చంపేవాళ్ళు. ఏ బండి మీద వచ్చారు వాళ్ళు ఇద్దరు 2 బండ్ల మీద వచ్చారు సార్. ఏ బండిలో చూడలేదు. తాళాలు లాక్కున్నారు, ఫోన్లు లాక్కున్నారు, మా ఫోన్లు కూడా లాక్కున్నారు సార్, డ్రైవర్ ఫోన్లు కూడా. సార్ మేము విజయవాడ కాడ నుంచి వస్తున్నాం సార్. గుంటూరులో వాళ్ళు ఎక్కితే పాప కొంచెం అడ్జస్ట్ చేసుకోమంటే ఒక ఆడ మనిషికి ప్లేస్ ఇచ్చినాం సార్. మళ్ళీ మగ మనిషికి కూడా కావాలని మా నాన్న రివర్స్ అయ్యి పిల్లలు మీరైనా కూర్చునేది, పిల్లలు మేము కూర్చోవద్దాయండి అని రివర్స్ అయ్యి ఆడ మనిషి మా అమ్మ మీదకి వచ్చాడు. మేము ట్రైన్లో వాళ్ళందరూ కలిసి ఏంటి ఆడ మనిషి మీదకి వస్తున్నాం అని అన్నారు సార్. అందుకు వెనక్కి తగ్గారు సార్. వాళ్ళకి అందరూ ఫోన్లు చేసుకొని మేము రాకముందు ఆటోలు పెట్టుకొని మాకంటే ముందు కర్రలు ఎన్ని తీసుకొని మాకు తెలియదు సార్. అసలు వాళ్ళు వస్తున్నారని కూడా మాకు తెలియదు. మేము అంత గమనించలేదు సార్. వెళ్ళిపోయారని ఉంది సార్. మేము ఎక్కడికి